హాయ్ ఫ్రెండ్స్, నేను వసుమతి. వెల్కమ్ టు కమనీయ రెసిపీస్. ఈరోజు ఒక సింపుల్ స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే మొక్కజొన్న వడలను మరింత రుచిగా స్పాంజీగా వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగానైతే ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పుల నిండుగా మొక్కజొన్నని తీసుకున్నాను. అయితే ఈ వడలు పర్ఫెక్ట్గా రావడానికి మనకి మొక్కజొన్నలు అనేటివి మరీ లేతవి కాకుండా మరీ ముదిరినవి కాకుండా ఈ విధంగా ఉండేలాగా చూసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మొక్కజొన్న బౌల్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, అలాగే ఇక్కడైతే నేను ఒక 8 వరకు పచ్చిమిర్చిలను తీసేసుకొని ఈ విధంగా సగానికి విరుచుకొని వేసుకుంటున్నాను. మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని. అలాగే దీంట్లోకి 1 ఇంచు అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పును వేసేసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే మిక్సీ జార్లోకి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా కూడా వేసేసుకొని ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎలాంటి వాటర్ యాడ్ చేయని అవసరమే లేకుండా కేవలం ఉల్లిపాయతోటే ఇదంతా కూడా స్మూత్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకుంటేనే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఈజీగా చేసేస్తారు ఈ వడలను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే వేసేసుకొని దీంట్లోనే 1 టీ స్పూన్ షుగర్ని వేసుకుందాము. ఈ విధంగా షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల వడలు టేస్టీగా కలర్ఫుల్గా వస్తాయన్నమాట. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకునంతా కూడా వేసేసుకుందాము. ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడే కాకుండా ఈ విధంగా బయటకు కనిపించేలాగా వీటిని వేసుకున్నామంటే వడలు మరింత రుచిగా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోంచి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసేసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకొని అరచేతి మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా రౌండ్గా లైట్గా మందంగానే చేసుకోవాలి. అప్పుడే మనకి స్పాంజీగా వస్తాయన్నమాట ఈ వడలు. చేతిపైన చేసుకోవడం కష్టం అనిపిస్తే కాటన్ క్లాత్ పైన అయినా కూడా మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసుకున్న వాటిని వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకుందాము. ఈ విధంగా మీకు ఎన్ని పడితే అన్నిటిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ గారెలను 2 వైపులా తిప్పుతూనే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, కంటిన్యూగా తిప్పుతూ వేయించడం వల్ల మనకి వడలన్నీ కూడా ఈక్వల్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా ఇలా వడలుగా ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసేసుకొని మంచి కలర్కి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి. ఎప్పుడూలా కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా. ఇలా పెట్టారంటే ఈవినింగ్ స్నాక్స్గా క్షణాల్లో ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందేనండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ మొక్కజొన్న వడలు ట్రై చేయండి. మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.